హాయ్ ట్రైనీలు, ఈ సెషన్లో మనం MPPT ఛార్జ్ కంట్రోలర్ని సోలార్ ప్యానెల్ అండ్ సోలార్ బ్యాటరీతో కనెక్ట్ చేయడం, అలాగే ఇన్పుట్ లేదా అవుట్పుట్ కరెంట్ మరియు బ్యాటరీ వోల్టేజీని వేర్వేరు సమయ వ్యవధిలో గమనించడం నేర్చుకుందాం. ఈ సెషన్ ముగింపులో మీరు MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క విధులను గుర్తించగలరు. సౌర ఫలకాల నుండి శక్తిని పెంచడంలో MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క లక్షణాలను వివరించగలరు. MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకోవచ్చు, అలాగే MPPTని కనెక్ట్ చేయడంలో దశలను వివరించగలరు. కరెంట్ మరియు వోల్టేజీని రికార్డ్ చేయడానికి సోలార్ ప్యానెల్ మరియు సోలార్ బ్యాటరీతో MPPT కంట్రోలర్ని కనెక్ట్ చేయడం తెలుసుకుంటారు. మాక్సిమం పవర్ పాయింట్ ట్రాకింగ్ లేదా MPPT సోలార్ ఛార్జ్ కంట్రోలర్ అనేది స్టాండ్ అలోన్ PV సిస్టమ్ల కోసం బ్యాటరీ ఛార్జర్ మరియు లోడ్ కంట్రోలర్. ఇది సోలార్ ఛార్జ్ కంట్రోలర్ యొక్క అత్యంత ఇటీవలి రకం. ఇది ఎలక్ట్రానిక్ ట్రాకింగ్ సిస్టమ్. ఇది బ్యాటరీ ఛార్జ్ స్థాయిని సోలార్ ప్యానెల్ అవుట్పుట్తో నిరంతరం పోల్చి చూస్తుంది. ఇది బ్యాటరీకి వర్తించే వోల్టేజ్ ఇంకా కరెంట్ను సర్దుబాటు చేస్తుంది. సోలార్ ప్యానెల్ నుండి అదే శక్తిని ఆదా చేస్తుంది, అయితే బ్యాటరీని మరింత సమర్థవంతంగా ఛార్జ్ చేస్తుంది. కంట్రోలర్ ఓవర్ ఛార్జ్ లేదా డీప్ డిశ్చార్జ్ నిరోధిస్తుంది. ఇది కంట్రోలర్ బోర్డుకు కనెక్ట్ చేయబడిన బాహ్య లోడ్ కోసం ఆటోమేటిక్ లోడ్ నియంత్రణను అందిస్తుంది. ఈ ఆప్టిమైజ్డ్ చేయబడిన బ్యాటరీ ఛార్జింగ్ ప్రక్రియ బ్యాటరీ జీవితకాలాన్ని పెంచుతుంది, బ్యాటరీ నిర్వహణను తగ్గిస్తుంది, ఇంకా సిస్టమ్ పనితీరును మెరుగుపరుస్తుంది. MPPT సోలార్ ఛార్జ్ కంట్రోలర్ యొక్క కొన్ని ఫీచర్లను చూద్దాం. MPPT PWM రకం బ్యాటరీ వోల్టేజ్ నియంత్రణను అందిస్తుంది, ఇంకా PV మాడ్యూల్ నుండి అందుబాటులో ఉన్న మొత్తం శక్తిని సంగ్రహిస్తుంది. సాంప్రదాయ ఛార్జ్ కంట్రోలర్లతో పోలిస్తే MPPT సాంకేతికత ఛార్జ్ కరెంట్ను 30% లేదా అంతకంటే ఎక్కువ వరకు పెంచుతుంది. ఈ కంట్రోలర్ సోలార్ ప్యానెల్స్ నుండి శక్తిని పెంచే స్మార్ట్ ట్రాకింగ్ అల్గోరిథంను కలిగి ఉంది. సోలార్ PV ఎలక్ట్రికల్ సిస్టంలో ఉపయోగించే ఆధునిక ఇన్వర్టర్లలో సోలార్ బ్యాటరీలకు అవసరమైన 3 స్థాయిల ఛార్జింగ్ MPPT ఛార్జ్ కంట్రోలర్ల ద్వారా సాధించబడుతుంది. అవి బల్క్ ఛార్జింగ్, అబ్జార్ప్షన్ ఛార్జింగ్, ఇంకా ఫ్లోట్ ఛార్జింగ్. MPPT యొక్క ప్రయోజనం గరిష్ట శక్తిని ఉత్పత్తి చేయడానికి ఫోటోవోల్టాయిక్ మాడ్యూళ్లను నిర్వహించడం. ఇది మాడ్యూల్స్ యొక్క ఎలక్ట్రికల్ ఆపరేటింగ్ పాయింట్ను మారుస్తుంది, ఇంకా అందుబాటులో ఉన్న గరిష్ట శక్తిని అందించడానికి వాటిని అనుమతిస్తుంది. సేకరించిన అదనపు శక్తి బ్యాటరీ ఛార్జింగ్ కోసం అందుబాటులో ఉన్న కరెంట్ను పెంచుతుంది. MPPT మెకానికల్ ట్రాకింగ్ సిస్టమ్ను ఉపయోగిస్తుంది, అయితే 2 సిస్టమ్లు భిన్నంగా ఉంటాయి. PWM కంట్రోలర్లతో పోలిస్తే MPPT ఛార్జ్ కంట్రోలర్లు చాలా ఖరీదైనవి, కానీ వాటి పనితీరు గణనీయంగా మెరుగుపడడం జరిగింది. MPPT కంట్రోలర్ని సోలార్ ప్యానెల్ ఇంకా సోలార్ అవుట్పుట్తో కనెక్ట్ చేసే విధానం ఇప్పుడు చూద్దాం. మీ వద్ద 75 వాట్ల సోలార్ ప్యానెల్, 12 వోల్ట్ల సోలార్ బ్యాటరీ 100 ఆంపియర్ అవర్, కనెక్ట్ చేసే వైర్లు, MPPT కంట్రోలర్, వోల్ట్ మీటర్ ఇంకా ఆమ్మీటర్ ఉన్నాయని నిర్ధారించుకోండి. డయాగ్రామ్ ప్రకారం భాగాలను కనెక్ట్ చేయండి. సూర్యకాంతిలో సోలార్ ప్యానెల్ ఉంచండి. ఇన్పుట్, అవుట్పుట్ వోల్టేజీలు ఇంకా కరెంట్ని పరీక్షించండి. మీ పరిశీలనలను రికార్డ్ చేయండి. MPPT కంట్రోలర్ను సోలార్ ప్యానెల్ అండ్ సోలార్ బ్యాటరీతో కనెక్ట్ చేయడానికి మరియు ఇన్పుట్ లేదా అవుట్పుట్ కరెంట్ మరియు బ్యాటరీ వోల్టేజీని వేర్వేరు సమయ వ్యవధిలో గమనించడం అనే అంశంపై మనం ఈ సెషన్ ముగింపుకు చేరుకున్నాం. ఇప్పటి వరకు మీరు MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క విధులను గుర్తించగలరు. సోలార్ ప్యానెల్స్ నుండి శక్తిని పెంచడంలో MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క లక్షణాలను వివరించగలరు. MPPT ఛార్జ్ కంట్రోలర్ యొక్క ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడం, అలాగే MPPT ఛార్జ్ కంట్రోలర్ను సోలార్ ప్యానెల్ మరియు సోలార్ బ్యాటరీతో కనెక్ట్ చేయడంలో దశలను వివరించగలరు. మరియు
కరెంట్ మరియు వోల్టేజీని రికార్డ్ చేయడం గురించి తెలుసుకున్నారు.